హాయ్ అండి, నమస్తే. ఈ మధ్య వైరల్ గా మారిన దుబాయ్ కునాఫా చాక్లెట్ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా పాన్ లో 1 టీ స్పూన్ వెన్న వేసి అది కరిగిన తర్వాత 1 కప్పు సేమియా వేసుకుని దోరగా వేయించి పక్కన పెట్టాలి. ఇప్పుడు దీంట్లోకి పిస్తా పౌడర్ ని రెడీ చేసుకుందాము. దానికోసం మిక్సీ జార్ లో 1 కప్పు పిస్తా వేసి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత వేయించి పెట్టుకున్న సేమియాలో దీన్ని వేసి ఇప్పుడు దీంతో పాటుగా 1/2 కప్పు కండెన్స్ మిల్క్ వేసి దీన్ని బాగా విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చాక్లెట్ లా తయారు చేయడానికి మనం బిస్కెట్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి మౌల్డ్స్ అనేటివి అందులో ఉంటాయి. వీటిని పడేయకుండా దాచుకున్నామంటే ఇలాంటి చాక్లెట్స్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవైతే డిమౌల్డ్ కూడా చాలా ఈజీగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కరిగించుకున్న డార్క్ చాక్లెట్ వేసి పూర్తిగా స్ప్రెడ్ చేసుకుని దీని లోపల మనం తయారు చేసి ఉంచిన సేమియా మిశ్రమాన్ని ఉంచి పైన మరో లేయర్ చాక్లెట్ వేసి దీన్ని 15 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టామంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని విధంగా డిమౌల్డ్ చేసి సర్వ్ చేసుకోవడం. దీన్ని సింపుల్ గా ఇంట్లో ఉన్న వాటితో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ డార్క్ చాక్లెట్ వాడాను కదా, మీరు మిల్క్ చాక్లెట్ కూడా వాడుకోవచ్చు. అలాగే కండెన్స్ మిల్క్ బదులుగా వైట్ చాక్లెట్ వేసి కూడా తయారు చేసుకోవచ్చు.